హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ అండి. దమ్ అనగానే అందరికీ చికెన్ దమ్మే అని అనుకుంటారు కదా. ఎప్పుడు చికెన్ దమ్ కాకుండా ఒక్కసారి ఇలా నేను చెప్పిన కొలతలతో మటన్ దమ్ చేసి చూడండి. మీరు కూడా నాలాగే మటన్ దమ్ బిర్యానీకి ఫ్యాన్ అయిపోతారు. ఈ దమ్ బిర్యానీ కోసం మటన్ ఇలా పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. ఆ పీసులన్నీ నీట్గా ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకుందాం. ఆ మటన్ పీసులు మొత్తం కుక్కర్లో వేసి కొంచెం వాటర్ పోసి ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఆ మటన్ ఉడికేలోపు మనం 1 kg బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం రైస్ని. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది నీట్గా వేగాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, కాబట్టి ఇది సరిగ్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరను కూడా వేసుకోవాలి. టమాటాలు ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు మొత్తం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన మటన్ని ఆ వాటర్తో సహా బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ మటన్ ఉడికేలోపు మనం ఇక్కడ రైస్ని ఉడికించుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కూడా ఆయిల్ పైకి తెల్లి నీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని వేసుకుందాం. 90% ఉడికిన రైస్ని ఇప్పుడు ఆ మటన్ మీద లేయర్గా వేసుకుందాం నీట్గా. దీని మీద ఇప్పుడు కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఉడుకుతున్నప్పుడు తీసుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొంచెం గరం మసాలా, చివరిగా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఫైనల్లీ మా మటన్ దమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈసారి వీకెండ్కి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.